వేపాడ మండలంలోని వావిలిపాడులో గల రాతి క్రషర్ల యజమానుల అక్రమ ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహం వారి అండదండలే ఇందుకు కారణమని తేట తెల్లమవుతుంది. దీంతో చెలరేగిపోతున్న క్రషర్ యజమానులు ఇటు ప్రభుత్వ చెరువులతో పాటు వాగులను కప్పేసి ప్రభుత్వ చెరువు గట్టుపై క్రషర్కు రోడ్డు నిర్మాణం చేపట్టి తమదైన శైలిలో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. వావిలిపాడు రెవెన్యూలో సర్వే నంబర్ 96 కుబిరెడ్డివాణి చెరువు గట్టుపై నిన్నటి నుండి 2 ప్రోక్లైన్లతో 20 నుండి 30 అడుగుల వెడల్పుగా చెరువు గట్టును చదును చేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ చెరువు గట్టుపై మీదుగా సిర్ల రామారెడ్డి రాతి క్రషర్కు దౌర్జన్యంగా ప్రభుత్వ చెరువుగట్టుపై రోడ్డు వేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రైతులకు తెలియజేయకుండా ప్రభుత్వ చెరువుగట్టుపై రోడ్డు వేయడంతో పాటు చెరువు మదుములను కప్పేసి ఇంతటి దౌర్జన్యం చేయడం ఏమిటని ఆయకట్టు రైతులు గండి వెంకటరామయ్య, జగదాంబ నాయుడు, బీల సత్తిబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డు పనులు చేస్తున్న ప్రోక్లైన్లను అడ్డుకొని స్థానిక రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశామని తెలిపారు. అలాగే ఇదే క్రషర్ యజమాని తన రాతి క్రషర్కు ఆనుకొని ఉన్న సబ్బవరపు బందను ఆక్రమించి క్రషర్ పనులను చేపడుతున్నారని తెలిపారు. అలాగే అక్రమంగా చెరువుగట్టుపై రోడ్డు వేసిన క్రషర్ యజమానులతో పాటు ఇలాంటి అక్రమాలను ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ విషయమే జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమే రాతి క్రషర్ యజమాని సతీష్ రెడ్డిని ఫోన్ చేసి అడగగా గ్రామ సర్పంచ్ చెరువుగట్టుపై మట్టిని చదును చేసి రోడ్డు వేయమని చెప్పారని, దీంతో పనులు చేస్తున్నామని సర్పంచ్తో మాట్లాడండి అని యజమాని సమాధానం ఇచ్చారు. ఈ విషయమై మండల్ తహసీల్దార్ కె సత్యమ్మను వివరణ కోరగా చెరువుగట్టుపై రోడ్డు వేసే సమస్య మా దృష్టికి వచ్చిందని గ్రామ వీఆర్ఓ బాలభాస్కర్ను పంపించి రోడ్డు నిర్మాణం నిలిపివేశామన్నారు. అలాగే ప్రభుత్వ చెరువుగట్టుపై రోడ్డు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు మండల సర్వేయర్లతో పాటు విలేజ్ సర్వేయర్లను సిబ్బందిని పంపించి ఏ మేరకు ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందో సర్వే చేసి ఆక్రమణను తొలగిస్తామన్నారు.